ఎవరు కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకోకుండా ఇంకా డిఎస్సిలో నో ఆప్షన్, అంతేకాకుండా పరీక్షకు ముందే పోస్టుల ప్రాధాన్యతను ఆయా ఉద్యోగార్థులు ఎంపిక చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎవరైతే ఉద్యోగాలు పొందారో వారిలో గందరగోళానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ ఉద్యోగాలు పొందుతున్న నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎంతో బాధ్యతగా మీకు ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 23,000 పోస్టులు భర్తీ చేస్తా అని చెప్పి మీ అందరికి కూడా మోసం చేసిన పరిస్థితులలో మీకందరికీ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో 16,347 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. ఆ రోజే నోటిఫికేషన్ లోనే మీరంతా కూడా మీరు దరఖాస్తు చేసుకున్న సమయంలోనే మీరు ఎస్జిటి కావాలన్నా లేకపోతే కనుక స్కూల్ అసిస్టెంట్ పోస్టా, ఉర్దూ పోస్టా అని చెప్పేసి మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఆప్షన్లు పెట్టడం జరిగింది. కానీ కొంతమంది ఉద్యోగాలు రాని వారు, కొంతమంది ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆపాలనే ప్రయత్నం చేసేవాళ్ళు రకరకాల అనుమానాలను తెర మీదికి తీసుకొని రావడం జరుగుతుంది. వారందరి మాటలు కూడా నమ్మవద్దని చెప్పి మీకు అందరు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. రేపటి నుంచి జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో మీరందరూ కూడా పాల్గొని ఈ రాష్ట్ర విద్యాభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.